దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మనము చిన్నగా మొదలుపెట్టిన మన మెన్స్ మీటింగ్ ఇది 4వ వారంలో మనం ప్రవేశించినాం కనుక దేవునికి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే మరి శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ నా ఆత్మ చేతనే దీన్ని నడిపిస్తా అని చెప్పేసి ప్రభు చెప్పినందుకు మనకు ప్రభుకు వందనాలు చెల్లించుకుందాం. కనుక మన సొంత శక్తి చేత మనం ఏది చేసినా కూడా మరి అది కాదు, కేవలము దేవుని యొక్క మరి కృపచేతనే జరుగుతుంది. ఈరోజు మనము ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసైపుల్షిప్ అనే అంశం మీద నేను మాట్లాడుకుంటున్నాను. ఏంటంటే శిష్యత్వం యొక్క గుణ లక్షణములు. శిష్యత్వము యొక్క గుణ లక్షణములు. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసైపుల్షిప్. గుణ లక్షణములు అంటే మరి మనకి ఉండవలసిన గుణములు అన్నమాట. సాధారణంగా ఈ మాట మనం వాడుతుంటాం కదా, మరి అతనికి మంచి గుణము కదా, వాళ్ళకి మంచి గుణం ఉంది అని అంటారు. అంటే క్యారెక్టర్ అన్నమాట. గుణములు అంటే ఏంటి? క్యారెక్టర్. కనుక ఈ లోకంలో అందరికీ గుణములు ఉంటాయి కదా. క్యారెక్టర్ అనేది మన అందరికి ఉంటుంది. అంతేకాకుండా క్యారెక్టర్ చాలా కాపాడుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తుంటారు కదా. లోకంలో అందరికీ మరి ఒక్కొక్కరికి ఒక గుణాతిశయం ఉంటుంది కదా. అయితే ఈ గుణ లక్షణము చాలా ముఖ్యం. మనకి ప్రభువులోకి రాకముందు మనం ఒక విధంగా ఉంటాం కదా. ప్రభువులోకి రాకముందు మనం ఒక విధంగా ఉంటాం. ప్రభువులోకి రాకముందు మనము ఒక విధంగా ఉంటాము, జీవించినాం కూడా కదా. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మనం ఉండాలి, అది ఇంపార్టెంట్ అన్నమాట. ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలి, ఎటువంటి గుణములు కలిగి ఉండాలి కదా, అది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మన ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఏ విధంగా ఉండాలో అది మనం బైబిల్ ద్వారా నేర్చుకోవాలి. అంటే మనుషులు చెప్పటం కాదు. మనుషులు చెప్తుంటారు కొన్నిసార్లు, అరే మంచిగా ఉండు, మంచిగా జీవించు అని అంటారు కదా. జనరల్గా మనుషులు ఏం చెప్తుంటారు? మంచిగా జీవించు అని అంటుంటారు. కానీ మనం ప్రభులోకి వచ్చిన తర్వాత, విశ్వాసులుగా మారిన తర్వాత, ఆయన వెంబడించే జీవితంలో, ఆయన వెంబడించే సమయంలో మరి బైబిల్ ఏమి అంటుంది కదా, అది ముఖ్యం. కనుక హౌ డు వి నో ఇఫ్ వీఆర్ ట్రూలీ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? మనము నిజముగా క్రీస్తు శిష్యులమని ఎట్లు తెలియను? ఇది పాయింట్ అన్నమాట కదా. ఇది ఇంపార్టెంట్. మనము నిజముగా క్రీస్తు శిష్యులమని ఎట్లు తెలియను? కనుక వాక్యం ఏం చెప్తుందంటే, శిష్యులను గూర్చిన 3 ప్రత్యేకమైన గుర్తులను దేవుని వాక్యము చెప్పుచున్నది. శిష్యులను గూర్చిన 3 ప్రత్యేకమైన గుర్తులను దేవుని వాక్యము చెప్పుచున్నది. అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ సెట్స్ ఫోర్త్ 3 డిస్టింక్టివ్ మార్క్స్ ఆఫ్ ఎ డిసైపుల్. డిస్టింక్టివ్ మార్క్స్ అంటే ప్రత్యేకమైన మరి గుర్తు. మనందరికీ కొన్నిసార్లు ఏదో ఒక గుర్తుంటుంది కదా మన జీవితంలో. మన అంటే బిహేవియర్, మన స్వభావము,
లో మనకి ఏదో ఒక గుర్తుంటుంది కదా. దేవుని బిడ్డలకి ఒక గుర్తు ఏంటంటే ప్రేమగా మాట్లాడటము, సహాయకరంగా ఉండటము కదా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఓర్చుకోవటము, సహించటము కదా. కనుకనే కొన్నిసార్లు అడుగుతారు, మరి క్రిస్టియన్స్ అంటారు కదా, అనేస్తారు వాళ్ళే అంటే మరి చెప్పకముందే వాళ్ళు మనలో ఉన్న మరి ఆ గుర్తులని బట్టి వాళ్ళు మరి మనల్ని అడుగుతారు. అవి మనం కాపాడుకోవాలి. అయితే శిష్యులను గూర్చిన 3 ప్రత్యేకమైన గుర్తులను దేవుని వాక్యము చెప్పుచున్నది. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. The word of God sets forth 3 distinctive marks of a disciple. అంటే మనకి కొన్ని గుర్తులు ఉండాలి కదా. ఈ లోకంలో కొంతమంది మనం చూస్తాం కదా, మరి వాళ్ళ గుర్తులు వాళ్ళకు ఉంటాయి కదా. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే చాలు, ఇక వేరే వాళ్ళని చెప్పి అడిగినా కూడా ఆయన ఎట్లున్నాడు, అట్లున్నారా అని చెప్పేసి అడుగుతారు కదా. అవును ఇట్లుండే, ఓకే ఆయన అలాంటి మనిషి అంటారు కదా. అయితే మనం దేవుని బిడ్డలుగా దేవునికి ఇష్టమైన గుర్తులు మనకి ఉండాలి. అంతేకాకుండా దేవుడు చెప్పిన గుర్తులు మనకి ఉండాలి. మన శిష్యత్వం గురించి నేర్చుకుంటున్నాం కనుక శిష్యులను గూర్చిన 3 ప్రత్యేకమైన గుర్తులను దేవుని వాక్యము చెప్పుచున్నది. ఆ 3 ప్రత్యేకమైన గుర్తులు ఏంటో మనం ధ్యానించుకుందాం. మొదటిది ఏంటంటే శిష్యుడు క్రీస్తునకును ఆయన వాక్యమునకును లోబడును. మొదటి ప్రత్యేకమైన గుర్తు ఏంటంటే శిష్యుడు క్రీస్తునకును ఆయన వాక్యమునకును లోబడును. అంటే శిష్యుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తుకు లోబడతాడు, అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క వాక్యమునకు లోబడతాడు కదా. ఇది మొదటిది అన్నమాట. డిసైపుల్ ఒబేస్ క్రైస్ట్ అండ్ హిజ్ వర్డ్. శిష్యుడు క్రీస్తునకును ఆయన వాక్యమునకును లోబడును కదా. సరే, వాక్యము మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఏమంటుండంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నామా, దేవుడు యేసయ్య ఏమంటున్నాడు, మనసు చదవన్నమాట. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. ప్రైజ్ ది లార్డ్. కనుక శిష్యుడు ఏం చేస్తాడంట, వాక్యములో నిలకడగా ఉంటాడు. శిష్యుడు ఏం చేస్తాడు, వాక్యములో నిలిచి ఉంటాడు. అంటే వాక్యములో ఉంటాడు, వాక్యం నుండి ఇటువంటి పోడు. ఎందుకంటే వాక్యం యేసు ప్రభుని ఆయన ఏం చేస్తున్నాడు, మరి గౌరవిస్తున్నాడు. యేసు ప్రభునకు లోబడుతున్నాడు. యేసు ప్రభుకు లోబడి మరి ఏం చేస్తాడంటే మరి ఆయన వాక్యమునకు లోబడుతున్నాడు. కనుక ఆయన వాక్యమునకు లోబడి ఏం చేస్తున్నాడు, ఆయన ఇటువంటి ఇంక కదలడు అనమాట. కదలకుండా బలముగా ఉంటాడు. కనుకనే ఏమంటున్నాడు అక్కడ మళ్ళీ సరి చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులు, అంటే అలనాడు యేసు ప్రభు ఉన్నప్పుడు యూదులు నమ్ముకున్నారంటే
కొంతమంది నమ్ముకున్నారు కదా, ఎందుకంటే చాలామంది ఆయనని తిరస్కరించినారు, నీవు మెస్సయ్య కాదని చెప్పేసి ఆయనని ఒప్పుకోలేదు. అయితే కొందరు నమ్ముకున్నారు. నమ్ముకున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యంలో మనం ఉంటే, వాక్యం మనం ధ్యానిస్తే మనం ఏం నేర్చుకుంటాం? మనము సత్యం అనేది తెలుసుకుంటాం, సత్యము గ్రహిస్తాం. ఈ లోకము మరి యేసుప్రభుని నమ్మట్లేదు, యేసుప్రభు యొక్క మాటలు నమ్మట్లేదు, అందుకోసమే సత్యములో వాళ్ళు ఉండట్లేదు కదా, సత్యంలో లేరు. ఎందుకంటే యేసయ్య మాటలు నమ్మట్లేదు కనుక. ఇంగ్లీష్ చదువుతున్నాను, ఇంగ్లీష్ చదువు ఒకసారి. జీసస్ సెడ్ టు ద జూస్ ఇఫ్ యూ అబాయిడ్ ఇన్ మై వర్డ్, అంటే అబాయిడ్ అంటే మరి నా వాక్యంలో మీరు నిలిచి ఉంటే కదా. ఇఫ్ యూ అబాయిడ్ ఇన్ మై వర్డ్ యు ఆర్ ట్రూలీ మై డిసైపుల్స్, మీరు నిజముగా నా శిష్యులు. తర్వాత and you will know the truth and the truth will set you free కదా. 32వ వచనంలో ఏముంటుంది? వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అంటుంది కదా. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేయనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. అంటే సత్యంలో మనము వాక్యం తెలుసుకోకపోతే మనం సత్యం తెలుసుకోలేము. సత్యం తెలుసుకోకపోతే దేంట్లో ఉంటాం? మనము స్వతంత్రులుగా ఉండం కనుక మన వాక్యం మనము తెలుసుకోవాలి, వాక్యం మనం తెలుసుకోవాలి, వాక్యంలో ఉండాలి. వాక్యంలో ఉన్నప్పుడే మనకేమవుతుందంటే మన సత్యమును మనము తెలుసుకుంటాం. కనుక దేవుని బిడ్డలారా, మరి మొదటి ఏంటంటే డిసైపుల్ ఒబేస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిజ్ వర్డ్ కదా. శిష్యుడు క్రీస్తునకును ఆయన వాక్యమునకును లోబడును కదా. అది ఇంపార్టెంట్ అన్నమాట, లోబడటం. యేసు ప్రభుకు లోబడాలా, ఆయన వాక్యమునకు మనము లోబడాలి. సరే, రెండో పాయింట్లోకి మనం వెళ్దాం. రెండో పాయింట్ ఏంటంటే శిష్యుడు ఇతర విశ్వాసులను ప్రేమించును. శిష్యుడు ఇతర విశ్వాసులను ప్రేమించును కదండి. శిష్యుడు ఇతర విశ్వాసులను ప్రేమించును. ది డిసైపుల్ లవ్స్ అదర్ బిలీవర్స్ కదండి. ద డిసైపుల్ లవ్స్ అదర్ బిలీవర్స్. అందుకోసమే ప్రభు ఏం నేర్పించాడు మనకి? లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్ కదా. లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్ అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుడి. నిన్ను అంటే మనం ఏం చేస్తాము? మనల్ని మనం చాలా ప్రేమించుకుంటాం కదా, మనల్ని బాగా ప్రేమించుకుంటాం, మనకి ఏమి కాకుండా చూసుకుంటాము కదా. అదేవిధంగా మన పొరుగు వారిని కూడా ఆ విధంగా మనం చూసుకోవాలంటే వాళ్ళకి నొప్పి కలగకుండా, వాళ్ళకి బాధ కలగకుండా మనం వాళ్ళని ప్రేమించాలి. అంటే యేసయ్య ప్రేమ మనం వాళ్ళకి చూపించాలి. కనుక ఏమిటంటే శిష్యుడు ఇతర విశ్వాసులను ప్రేమించును. సెకండ్ పాయింట్ ఏంటి? శిష్యుడు ఇతర విశ్వాసులను ప్రేమించును. డిసైపుల్ లవ్స్ అదర్ బిలీవర్స్. వాక్యం మనము చదువుకుందాం, దానికి కావాల్సిన రెఫరెన్స్ మనం చదువుకుందాము. యోహాను సువార్త
13వ అధ్యాయము 35వ వచనం. జాన్ చాప్టర్ 13 వర్స్ 35. 35 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనేను కదా. ఎంత చక్కగా ఉంది, ఎంత క్లియర్గా ఉంది కదా. ఇంగ్లీష్ చదువున్నాను. జాన్ 13:35. By this all people will know that you are my disciples if you have love for one another. కదా. ఒకరికొకరు ఏమి ఉండాలి? మనకి ప్రేమ ఉండాలి కదండి. ఇతర విశ్వాసులు అంటే వేరే సంఘం కాదు, అంటే మన సంఘమే ఉంది కదా. మన సంఘంలో ఇతర విశ్వాసం ఏ విధంగా ఉండాలి? ప్రేమగా ఉండాలి, మంచిగా ఉండాలి కదా. పోట్లాట్లు ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కదా. మనం దేవుని బిడ్డలం కనుక మనము ఆయన వల్లే మనం ఉండాలి కదా. కనుక మన సంఘంలో మనం మంచిగా అందరితో మంచిగా ఉండాలి. ఇతర విశ్వాసులతో కూడా మనము మంచిగా ఉండాలి. వేరే బిలీవర్స్ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి? వాళ్ళని మనం ప్రేమించాలి కదా. మనం ప్రేమించాలి. రండి బిడ్డలు కూర్చోండి, బాగున్నారా అని మంచిగా మాట్లాడటం కదా. ఆ విధంగా మనం ఉండాలి. కనుక డిసైపుల్ లవ్స్ అదర్ బిలీవర్స్ కదా. చక్కగా మనం చదువుకున్నాం. మళ్ళీ చదవండి బ్రదర్, ఇది ఆ వాక్యం. మీరు ఒకని ఎడల ఒకడు ఏ విధంగా ఉండాలంటే ప్రేమ కలిగిన వారే ఉండిన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరు అంటే చూసే వాళ్ళందరూ ఏం తెలుసుకుంటారు? మనల్ని వాళ్ళు యేసయ్య శిష్యులు అని వాళ్ళే అంటారు. అంటే మనం చెప్పుకోనక్కర్లేదు, మనకు బ్యాచ్ బోర్డ్ పెట్టుకోనక్కర్లేదు కానీ మనం ఇప్పుడు మన బైబిల్ ట్రైనింగ్ అంటే మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం, లేక డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టుకున్నాం మనం శిష్యోత్తమ గురించి కదా. అయితే మనం ఒక శిష్యుడు, యేసయ్య శిష్యుడు అని చెప్పేసి మనము ఒక బ్యాచ్ పెట్టుకోనక్కర్లేదు కదా. మనము మరి ఒక లేబుల్ పెట్టుకోనక్కర్లేదు. అంటే మన ప్రవర్తన బట్టి ఇతరులు ఏం చేయాలి? తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. ఇతరులు మనం తెలుసుకోవాలి ఏంటంటే వీళ్ళు యేసయ్య బిడ్డలు. మంచిగా చదివి మళ్ళీ చదవండి బ్రదర్. ఎంత చక్కగా రాయబడ్డదంటే మీరు ఒకని ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. ప్రేమ కలిగిన వారై ఉన్న ఎడల దేని బట్టి మీరు ప్రేమ కలిగిన వారని దీన్ని బట్టి మీరు నా శిష్యులు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? నా శిష్యులని అందరూ తెలుసుకొందురు కదండి. కనుక అందరు తెలుసుకుంటారు. అదనమాట మనము యేసయ్య శిష్యులమని చెప్పేసి అందరు తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకోవాలి? మన ప్రవర్తన ద్వారా, మన ప్రేమ ద్వారా కదా, మన కనికరం ద్వారా, మన దయ ద్వారా, మన స్వభావం, మన క్యారెక్టర్ ద్వారా వాళ్ళు తెలుసుకోవాలి కదండి. కనుక ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసైపుల్షిప్ కదా, శిష్యత్వం యొక్క గుణ లక్షణములు. దీంట్లో 3 మనము ప్రత్యేకమైన మరి గుర్తులను గుణములు దేవుని వాక్యం నుండి మనం నేర్చుకుంటాం. మొదటిది అయిపోయింది, రెండోది అయిపోయింది, మూడో దానికి వద్దాం మనం. మూడో మరి ప్రత్యేకమైన గుర్తు అదేంటంటే శిష్యుడు
ఫలములను ఫలించును. లేక శిష్యుడు ఫలములు ఫలించును. ఫలములు ఫలించును. శిష్యుడు ఏం చేస్తాడంటే ఫలములు ఫలించును కదా. మనము ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఫలించాలి కదా. దేవుడు మనల్ని ఫలించమని కోరుతున్నాడు. ఫలించడం అంటే మనము ప్రార్థనలో, వాక్యములో, మరి పాటలలో, స్తుతిలో, అంతేకాదు ఇవే కాదు, ఇంకా సేవలో, వెల్కమింగ్ చేయటంలో కదా, ఇంకా ఇతర సహాయం చేయటంలో కదా. ఇవన్నీ ఏంటంటే ఫ్రూట్ అన్నమాట కదా, ఫ్రూట్. కనుక శిష్యుడు మూడో పాయింట్ ఏంటి? శిష్యుడు ఫలములు ఫలించును కదా. ఫలములు ఫలిస్తే మనకే సంతోషంగా ఉంటుంది కదా. ఫలములు ఫలిస్తే మనకే సంతోషంగా ఉంటుంది కదా. మనం ఫలించకపోతే మనకే బాధగా ఉంటుంది. ఏంటి నేను ఇట్లా అయిపోయినా అని చెప్పేసి మనకి బాధగా ఉంటుంది. కనుక మనం ఫలిస్తే మనకు సంతోషంగా ఉంటుంది, దేవునికి మహిమార్థకరంగా ఉంటుంది కదా. సరే, కనుక మూడో పాయింట్ ఏంటి? డిసైపుల్ బేర్స్ మచ్ ఫ్రూట్. ద డిసైపుల్ బేర్స్ మచ్ ఫ్రూట్ కదా. శిష్యులు అంటే దాని అర్థం ఏంటంటే శిష్యులు ఎక్కువ ఫలములు ఫలిస్తారు. శిష్యులు అధిక ఫలము ఫలిస్తారు కదా. సరే, వాక్యంలో మనం వెళ్దాం. వాక్యము రెఫరెన్స్ మనం చదువుకుందాం. John 15 verse 8. John chapter 15 verse 8. మీరు ఏ విధంగా ఫలించాలి? మనము బహుగా ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ బయట ఒక చెట్టు ఉంది కదా, పప్పాయి చెట్టు ఉంది. దానికి ఉట్టి పప్పాయి చెట్టు ఉట్టి ఆకులే ఉన్నాయి అనుకో, ఎట్లుంటుంది మనకి కదా. దానికి బాగా కాయలు వస్తే మనకి ఎట్లుంటుంది? ఇలా కరెంటు వాళ్ళు వచ్చి పక్కన యాప చెట్టు కరెంట్ తీగలకు అడ్డం వస్తుందని చెప్పి దాన్ని కొట్టేసిన తర్వాత బొప్పాయి పండ్లు కాంపడితే అవి కూడా కోసుకొని పోయిందంట కదా. దేవుని స్తోత్రం కదా. అంటే ఆ బొప్పాయి చెట్టుకి అన్నీ చాలా కాయలు ఉన్నాయి. అంతేకాదు మనకి ఇక్కడ నిమ్మకాయ చెట్టు ఉంది. నిమ్మకాయకి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అందరు కొద్దిగానే తీసుకున్నారు కదా. అయితే ఆ నిమ్మకాయ, ఆ చెట్టు అంటే నిమ్మకాయలు ఉంటే మనకి ఎట్లుంటుంది? సంతోషంగా ఉంటుంది కదా. అదేవిధంగా ఏ చెట్టు అయినా ద్రాక్ష చెట్టుకి మొత్తం చాలా ద్రాక్ష పండ్లు ఉంటే మనకి ఎట్లా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. జామ చెట్టుకి ఫుల్గా జామకాయలు ఉంటే సంతోషంగా ఉంటుంది కదా. ఏ చెట్టు అయినా పర్లేదు, ఏ చెట్టు అయినా దానికి ఫలములు ఉంటే కదా మనకి సంతోషంగా ఉంటుంది. కనుక ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు చదవండి మళ్ళీసారి మాట. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఫలించటం వలన ఎవరికి సంతోషం వస్తుందంట? తండ్రికి, దేవునికి సంతోషంగా ఉంటుంది. అంటే నా బిడ్డలు నా కుమారుడైన యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు ఇప్పుడు నా కుమారుని యొక్క మాటలు వింటున్నారు, ఆయనకు లోబడుతున్నారు, ప్రార్థనలో ఉన్నారు, వాక్యంలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, ఫలిస్తున్నారు. కనుక దేవునికి తండ్రికి ఏమవుతుందంట? సంతోషం అవుతుంది కదండి, సంతోషం. కనుక ఇంగ్లీష్ చదువుతున్నాను అన్నది డిసైపుల్ బేర్స్ మచ్ ఫ్రూట్. జాన్ 15 verse 8. By this my Father is glorified
దట్ యు బేర్ మచ్ ఫ్రూట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఇఫ్ వి బేర్ మచ్ ఫ్రూట్ అవర్ ఫాదర్ ఈజ్ గ్లోరిఫైడ్. మనం ఎక్కువగా ఫలిస్తే, మనం బహుగా ఫలిస్తే తండ్రికి ఏమో కలుగుతుందంట, మహిమ కలుగుతుంది కదండి. అంటే తండ్రికి సంతోషం. ఒక మరి ఇంట్లో కూడా పిల్లలు తండ్రిని సంతోషపడితే తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది కదా. ఒక తండ్రిని సంతోషపడితే తల్లిదండ్రులకి ఎంత సంతోషంగా ఉంటుంది. కనుక మరి మన తండ్రి కూడా అంతే, మన ఆత్మీయ తండ్రి, మన దేవుడు, ఆయనకు కూడా మనము సంతోషం కలిగించాలి కదా. మన తల్లిదండ్రులకి మనం సంతోషం తెచ్చినప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. ఒకవేళ సంతోషం తేలకపోతే వాళ్ళు ఎంత బాధగా ఉంటారు. అది మనకు తెలుసు కదా. కనుక మనం ఏం చేయాలి? వీ షుడ్ బ్రింగ్ హ్యాపీనెస్ టు గాడ్, వీ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మనం సంతోషము తేవాలి, దేవునికి మనము మహిమ తేవాలి కదా. చక్కటి మాట. మలస చదువు బ్రదర్ది. మీరు బహుగా ఫలించాలి. కనుక మనం బహుగా ఫలించాలి. మన జీవితంలో ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఫలించాలి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అంటే మనం దేవుని మహిమపరిస్తేనే, దేవునికి మహిమ కలిగితేనే మనం ఆయన శిష్యులం కదండి. మరి ప్రభు మనల్ని ఎందుకు, దేవుడు మనల్ని ఎందుకు మరి ఎన్నుకున్నాడు కదా. మనం అనుకుంటాం నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను ప్రభుని నమ్ముకున్నా అంటాడు. అక్కనే మనం చూస్తాం. అదే యోహాను పత్రికలో, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలోనే 16వ వచనం చదవండి. అక్కనే 15-16 వచనం. మీరు చూడండి, యేసయ్య ఏమంటున్నాడు? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు. చూడండి, యేసయ్య ఏమంటున్నాడు? మీరు వెళ్ళి ఫలించాలి. కనుక మీరు ఫలించుటకును, మీ ఫలము, మన ఫలం ఏ విధంగా ఉండాలి? నిలిచి ఉండాలి కదా. అంటే ఈరోజు మనం ప్రార్థనలో ఎక్కువసేపు గడిపి కదా, రేపు మనం ప్రార్థన చేసుకోకపోతే కాదు. ఈరోజు ఎక్కువసేపు మనం వాక్యం నుండి రేపు అసలు బైబిల్ ముట్టకపోతే దేవునికి మహిమ కలుగుతుందా? కాదు. అదనమాట. మనము నిలిచి ఉండాలి. మన ఫలము నిలిచి ఉండాలి. ఇంకా చూద్దాం, మనం ఫలం గురించి మనం ఇంకా చూద్దాం. జస్ట్ అవుటర్ కొన్ని టచ్ చేస్తున్నాను అంతే అనమాట కదా. ఏమంటున్నాడు? మీరు మీ ఫలములు నిలిచి ఉండినట్లు నేను, చూడండి యేసయ్య ఏమంటున్నాడు? నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఎస్టాబ్లిష్డ్ అనమాట. నియమించడం అంటే ఎస్టాబ్లిష్ చేయటం అన్నమాట. మనల్ని ఎవరు ఎన్నుకున్నారు? ఎవరు మనల్ని పిలుచుకున్నారు? యేసయ్య వచ్చుకున్నారు కదండి. అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య గాలం వేసింది అనమాట. యేసయ్య గాలం వేస్తే కదా, ఆ గాలము ఒక పాస్టర్ గారు ఏం చేస్తాడంటే ఆ గాలం పట్టుకొని లాగుతాడు, అంతేగాని కదా. పిలిచేది ఎవరమ్మా చెప్పండి? యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ప్రభుని నమ్ముకున్నామంటే అది మామూలు సంగతి కాదు. అంటే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. ఏర్పరచుకున్నాడు. ఇంగ్లీష్లో చదువు నాన్నది. యూ డిడ్ నాట్ చూజ్ మీ బట్ ఐ చూజ్ యూ అంటున్నాడు. అంటే నీవు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను నిన్ను ఏం చేసినాను? ఎన్నుకున్నాను అంటున్నాను. అండ్ అపాయింటెడ్ యూ. చూడండి, అపాయింటెడ్ అంటే మనకి ఏదైనా జాబ్ వచ్చినప్పుడు ఏమి ఇస్తారు? అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. చూడండి, ఇంగ్లీష్లో ఎంత గంభీరంగా ఉందన్నమాట. అంటే యేసయ్య మనల్ని పిలుచుకొని మనకి ఏమిస్తున్నాడు?
ఒక అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ లోకంలో మనకి ఏమున్నా లేకున్నా ఏముందామో చెప్పండి, ఈ అపాయింట్మెంట్ లెటర్ మనకున్నది కదా. ఈ అపాయింట్మెంట్ లెటర్ ఉన్నది. యూ డిడ్ నాట్ చోజ్ మీ బట్ ఐ చోజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ దట్ యూ షుడ్ గ్రో. ఓకే, యూ షుడ్ గో and bear fruit kada, and that your fruit should abide, so that when whatever you ask the Father in my name, whatever you ask the Father in my name, he may give it to you. he may give it to you. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి చక్కగా వ్రాయబడ్డది కదా, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని చెప్పేసి మరి తనకి రీజన్ కూడా ఇస్తున్నాడు, ఎందుకు ఎన్నుకున్నా అని చెప్పి చెప్తున్నాడు. ఏంటి, దేనికి? మనం బహుగా ఫలించాలని, మన ఫలము నిలిచి ఉండాలని. అంతేకాకుండా మనం ఆయనలో ఉన్నప్పుడు మనం తండ్రిని ఏది అడిగినా కూడా ఆయన మనకి ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడు కదా. ఇంత మంచి మాట మనం నేర్చుకుంటున్నాం. కనుక ఫలించుట అనే అంశం మీద ఇంకా ఒక్క రెఫరెన్స్ మనం చదువుకుందాం. కొలసియన్స్ 1st చాప్టర్ 10th వర్స్ చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కొలసియన్స్ 1st చాప్టర్ 10th వర్స్. అందుచేత ఈ సంగతి మీ నిమిత్తము ప్రార్థన చెయ్యక మానక అంటున్నాడు. అంటే కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మనం ఏ విధంగా ఉండాలి? ఈ విధంగా కంటిన్యూ చేయాలన్నమాట. వాక్యం చదువుకున్నప్పుడు మనం వాక్యంలో ఉండాలి, ప్రార్థనలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి కదండి. ఏమంటున్నా అక్కడ? అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయక మానక. కనుక మన ప్రార్థన మానవద్దు, మనం ప్రార్థిస్తూనే ఉండాలి. అనేక విషయాల గురించి, అనేక మంది గురించి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా, చూడండి, ప్రభు యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తం పూర్ణముగా గ్రహించు వారినై ప్రతి సత్కార్యములలో సఫలము కావాలి. వి షుడ్ సక్సీడ్ అన్నమాట.